అవునా, బెట్టింగ్ అంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. బెట్టింగ్ వేసుకుందామా? చెప్పండి. వేసుకుంటే ఎత్తిపోతావు. ఏం పర్లేదులేండి, నేను కూడా బెట్టింగ్లో చాలా గెలిచాను. అవునా, ఏం పెద్దాంబా నీకు బెట్టింగ్? ఓకే సరే, నేను 3 కౌంట్ చేసేంత వరకు ఇట్లా వంటికాల మీద నిలబడాలా. నేను 3 కౌంట్ చేసేంత వరకు నిలబడాలా, ఓకే? ఇంతేనా? ఇంత ఈజీనా? అవలీలగా చేసేస్తా. బెట్టింగ్ ఎంత పెట్టుకుందాం? 5,000 పెట్టుకుందాం. ఇప్పుడు నుంచే స్టార్ట్ చేసేద్దాము, ఓకేనా? 3 లెక్క పెట్టే వరకు నిలబడుకోండి. ఇంకా వేసుకుంటే ఇరక్కపోతావు, మళ్ళీ బయటికి కూడా రాలేవు. ఆ మాత్రం టాలెంట్ లేదా నాకు? గెలుస్తాలేనా? సరే సరే, స్టార్ట్ చేయి. ఇంకా ఈ కాలు పెట్టుకుందామా లేదా ఈ కాలు పెట్టుకుందామా? ఈ కాలు పెట్టుకుందాం. 1 2 వద్దు, నా ఇష్టం వచ్చినప్పుడు చెప్తా. చెప్పినా కదా నీకు. అన్నా అన్నా, కొంప ముంచినావు స్వామి. నాకు ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను. నేను నీకు ఇప్పుడే చెప్తాను చెప్పలేదు కదా. మొత్తం పోయినట్టే. ఏమన్నా ఐడియా ఉంటే చెప్పన్నా. నేను ఒక ప్లాన్ వేస్తా, నేను చెప్పేంత వరకు నువ్వు అట్లాగే కదలకుండా నిల్చో, సరేనా? సరే అన్నా, సరే. మన ఇద్దరం ఒక పందెం పెట్టుకుందాం, అది అట్లాగే ఉండని. అవునా, ఏం పందెం వేద్దాం అబ్బా? ఏం పందెం వేద్దాం? మీరే చెప్పండి, ఏ పందెం వేద్దామో చెప్పండి అన్నా. నేను ఇంగ్లీష్లో ఒక వర్డ్ చెప్తాను, నువ్వు దాన్ని తెలుగులో చెప్పాలి, సరేనా? ఏముంది, ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో చెప్పడమే కదా. ఓకే డన్. 5,000 ఓకేనా? ఓకే డన్. 3ని తెలుగులో ఏమని చెప్తారు? 3ని తెలుగులో ఏమంటారు? అది చెప్పలేను అనుకొని అందుకు మళ్ళీ నాతో పందెం కట్టాలనా? 3ని తెలుగులో ఏమంటారు? 3 అంటారు. 3 ఓకే. గెలిచినో. అబ్బా, ఈడ గెలిచినా కానీ ఆడ ఓడిపోయినానే.